యేసు ప్రభుని నమ్ముకున్నామంటే కాదు, యేసు ప్రభుని వెంబడిస్తున్నామంటే కాదు, యేసు ప్రభు మాకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడంటే కాదు. యేసు ప్రభు చేయవలసింది చేశాడు. అయితే యేసు ప్రభులోకి వచ్చినటువంటి నీవు, యేసు ప్రభుని హృదయంలోకి చేర్చుకున్నటువంటి నీవు మరణపు వాసనగా ఉన్నావా, జీవపు వాసనగా ఉన్నావా, అది నీవే పరీక్షించుకోవాలి. వేదనైనా, శ్రమ అయినా, బాధ అయినా, నిట్టూరుపైన ఏదైనా సరే దేవుడు మాకున్నాడు అనేటప్పుడు ఎన్ని దారులు మాకున్నా ఈ దారులన్నీ మూసుకుపోయిన తర్వాత యేసు ప్రభు కాదు, మాకు మొదటి మార్గమే యేసు ప్రభు అనుకునేటప్పుడు, మొదటి త్రోవే యేసు ప్రభు అనుకున్నప్పుడు, మొదటి దిక్కే యేసు ప్రభు అనుకున్నప్పుడు మిగతావన్నిటినీ కూడా మనము జయించగలుగుతాం. ఎలాంటి ఎడబాట్లు వచ్చినా, ఎలాంటి ఒంటరితనం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ఎలాంటి సమయాల్లోనైనా మనం దేవునిలో ఉండి విజయంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అని చెప్పగలుగుతాం. జీవార్థమైన వాసనగా ఉంటాము, జీవపు వాసనగా ఉంటాము, సువాసనగా ఉంటాము. లేకపోతే యేసు ప్రభు అని చెప్పుకోవడమే దానివల్ల లాభము లేదు అంటాడు. నేను యేసు ప్రభు నమ్ముకున్నంటే లాభం లేదు. యేసుక్రీస్తు ప్రభువుకి నువ్వు ఎలాగున్నావు, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకునే ఆయన తాలుగా సాక్షిగా ఉన్నటువంటి నువ్వు సమాజానికి ఏ వాసన ఇస్తున్నావు? కొన్ని సంవత్సరాలు మేము లోకంలో బ్రతికిన తర్వాత దేవుళ్ళలోకి వచ్చారు. అప్పుడు అనుకున్నాము మరొక్క 10 సంవత్సరాల ముందే దేవుని నమ్ముకుని ఉంటే ఇంకెంత దేవునికి ఉపయోగపడేవాళ్ళం. ఒక్క 10 సంవత్సరాల ముందే దేవుని నమ్ముకుంటే ఇంకా మా జీవితము ఇంకా మంచి బుద్ధి, జ్ఞాన, క్రమశిక్షణతో మేము వెళ్ళే వాళ్ళము. దేవుని నమ్ముకొని ఉంటే ఎంత బాగుంది. ఆ తప్పు, ఆ మాట మీనటువంటి రాకుండా ఉండాలి. అంటే ఏంటి? సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగపరచుకోవాలి. లోకము చెడ్డది, లోకం ఆకర్షణ కలిగింది, లోకపు నటన గతించిపోతుంది. ఆ నటనతో పాటు మీరు గతించిపోకూడదు. ఇప్పుడే, ఈనాడే రక్షణ దినం. ఎప్పుడు నువ్వు క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకుంటావో అదే రక్షణ దినం, అదే సుదినం. ఆ రోజు నుంచి నువ్వు క్రీస్తు యొక్క సువాసనగా మార్చబడతావు.